శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ముందు మనం వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంట్లో స్త్రీలు తెలియకుండా చేసే తప్పుల వల్ల ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది. ఇంట్లో కష్టాలు ప్రారంభమవుతాయి. ఇంట్లో డబ్బు వృధా ఖర్చు అయిపోతుంది. మనకు తెలియక చేసే తప్పులు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. స్త్రీలు శుక్రవారం రోజు తలస్నానం చేయకూడదు. శుక్రవారం రోజు స్త్రీలు తలస్నానం చేస్తే ఇంట్లో నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. పూర్వకాలం పెద్దలు శుక్రవారం పూజ చేసుకోవడం కోసం గురువారం తలస్నానం చేసేవారు. మంగళవారం కూడా తలస్నానం చేయడం ఇంట్లోకి కీడును తెచ్చిపెడుతుంది. ఇంట్లోకి ఏ రోజు పడితే ఆ రోజు నూనె కొనుక్కు రావడం అంత మంచిది కాదు. శనివారం రోజు అస్సలు నూనె ఇంటికి తెచ్చుకోకూడదు. ఇలా చేస్తే అప్పుల పాలు అవుతారు. శుక్రవారం రోజు డబ్బులను ఎవరికి ఇవ్వకూడదు. లక్ష్మీదేవి మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుందని పురాణాలు చెబుతున్నాయి. డబ్బు లక్ష్మీ స్వరూపంగా మనము భావిస్తాము. కాబట్టి డబ్బును శుక్రవారం ఎవరికి ఇవ్వకూడదు. ఆడవారు పెరుగును ఎవరికి శుక్రవారం రోజు ఇవ్వకూడదు. పెరుగు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది. ఇంట్లోని స్త్రీలు నెలసరి సమయంలో వాడిన దుస్తువులను నెలసరి అయ్యాక కొన్ని పాలు పోసి శుభ్రం చేసుకోవాలి. నెలసరి సమయంలో ఇంట్లోని బీరువాను స్త్రీలు ముట్టుకోరాదు. నెలసరి అయిపోయాక ఇంటిని కొంచెం పసుపు నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో ఉన్న మైలు మొత్తం పోతుంది. స్త్రీలు తలస్నానం చేశాక జుట్టులో నుండి నీళ్లు కారకుండా తుడుచుకోవాలి. జుట్టులో నుండి కారే నీళ్లు ఇంట్లో పడకూడదు. కొందరు స్త్రీలు జుట్టులో నుండి నీరు కారుతుండగా ఇల్లంతా తిరుగుతూ ఉంటారు. ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలగదు. ఇంట్లో స్త్రీలు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి. ఏ ఇంట్లో స్త్రీలు ఏడుస్తూ ఉంటారో ఆ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది. ఆ ఇంట్లో కష్టాలు తప్పవు. స్త్రీలు శుక్రవారం అలాగే మంగళవారం రోజు ఇల్లుకు బూజు దులపరాదు. పాడైపోయిన చీపుర్లను పాడైపోయిన వస్తువులను శుక్రవారం రోజు కానీ మంగళవారం రోజు కానీ పడేయరాదు. భార్యాభర్తలు కలిసిన తరువాత ఇద్దరు తప్పక తలస్నానం చేయాలి. బెడ్షీట్ శుభ్రపరిస్తే చాలా మంచిది. ఇంట్లోకి వచ్చిన ఆడవారికి ముత్తైదులకు పసుపు కుంకుమ ఇచ్చి పంపిస్తే ఇంట్లో సిరి సంపదలు వెల్లివిరుస్తాయని శాస్త్రం చెబుతుంది. ఆడవారు కాళ్లకు బంగారు పట్టీలు ధరిస్తారు. కొందరు అలా ధరిస్తూ ఉంటారు. అలా అస్సలు చేయకండి. బంగారం లక్ష్మీ స్వరూపం. ఇలా చేస్తే లక్ష్మీదేవి మిమ్మల్ని ఆగ్రహిస్తుంది. కొందరు స్త్రీలు రాత్రి పడుకునే ముందు గాజులు తీసి పడుకుంటారు. ఇలా అస్సలు చేయకూడదు. గాజులు ఆడవారు ఎప్పుడు పడితే అప్పుడు అస్సలు తీయరాదు. ఆడవారు ఇంట్లో జుట్టు విరబోసుకుని తిరగరాదు. ఇలా చేస్తే ఇంట్లో డబ్బు నిలవదు. జుట్టు విరబోసుకొని కొందరు పూజలు చేస్తారు. పూజా ఫలితం దక్కకపోగా దేవుడు మిమ్మల్ని శపిస్తాడు. మీకు కష్టాలు వస్తాయి. కొందరు స్త్రీలు నైటీ వేసుకొని పూజ చేస్తారు. వీరు కష్టాలు కొని తెచ్చుకుంటారు.